బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రజాభిప్రాయం మేరకు కొత్త ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుందని ఒకరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని మరొకరు మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, వ్యవహరించినా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎమ్మెల్యేల వ్యాఖ్యల ద్వారా అర్థమైందని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రజాభిప్రాయం మేరకు కొత్త ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుందని ఒకరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని మరొకరు మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, వ్యవహరించినా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎమ్మెల్యేల వ్యాఖ్యల ద్వారా అర్థమైందని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. చిన్న ముఖాముఖి సమావేశం లోపల రివ్యూ ఒకటి చెప్పడం జరిగింది. ఒకటే అంశం ద్వారా తెలంగాణ యావత్ ప్రజలకు ప్రభుత్వం మార్పు జరిగింది. ప్రభుత్వ విధానం లోపల కూడా ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా తమ అభిప్రాయాన్ని నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం ఉందని మాట మనం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 7 తారీఖు నాడు కేబినెట్ అయితే ఇలా 13వ తారీఖు 13 తారీఖు అంటే 6 రోజులు అయింది. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. 110 సీట్ల డిపాజిట్ రాని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అంటున్నారు. ప్రొఫెసర్లు, మాజీ మంత్రి, ఎంపీ చేసిన కరేల్ శ్రీగారు లాంటి ఆయనే